హాయ్ ఎవరీవన్, అందరు బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి చింతపండు రసం ఎంత ఈజీగా తీసుకోవచ్చో చూపిస్తున్నాను. ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ గ్రైండర్లో వేసుకోవాలి. చాలా ఈజీగా తీసుకోవచ్చు. మన చేతితో పిసుకుతూ వాటర్ అయిపోద్ది, అంత పాడైపోద్ది కదా. అలా కాకుండా సింపుల్గా ఈజీగా థిక్గా చింతపండు రసం ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని గ్రైండర్ చేసుకుందాము. ఇలా గ్రైండర్ చేసుకున్నాము. ఇప్పుడు హోల్లో ఉన్న ఇలాంటి జల్లెడ ఏమైనా తీసుకోండి. నా దగ్గర ఈ జల్లెడ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే స్టీల్ జల్లెడ ఉంటుంది కదా, మీ దగ్గర మన ఇంట్లో అందరి ఇంట్లో ఉంటాయి స్టీల్ది, అందులో కూడా పోసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోద్ది. ఇందాక జస్ట్ అలా పడిపోయింది, ఏం కాలేదు. చింతపండు రసం అన్ని దీంట్లో పోసుకొని చేత్తో అలా తిప్పితే రసం మొత్తం కిందకి వెళ్ళిపోద్ది. చాలా థిక్గా ఉంటే కొంచెం వాటర్ పోసుకుంటూ తిప్పుకుంటే చాలా ఈజీగా కిందకి వెళ్ళిపోద్ది అనమాట. రసము డస్ట్, చింతపండు డస్ట్ తొక్కు మొత్తం పైకి ఉండిపోద్ది. ఇలా చేత్తో కలుపుతూ తిప్పుతూ చేసుకోవాలి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఇలా రేపు ఉగాది కదా, అందరూ కష్టపడుతుంటారు. అందుకే ఈ వీడియో నేను ఇప్పుడు పెడుతున్నాను. చాలా ఈజీగా చింతపండు రసం తీసుకోవచ్చు. అండ్ చింతపండు రసాన్ని ఎలా మనం ఉడికించుకోవాలి, ఎలా ఉడికించుకుంటే ఎంత బాగా టేస్ట్ ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నాను. చూసారా, తొక్కు మొత్తం పైకి ఉండిపోయింది, చింతపండు రసం మొత్తం కిందకి వెళ్ళిపోయింది. ఈ మాత్రమేనా తొక్కు లోపలికి వెళ్ళదనమాట. చాలా ప్యూర్గా జ్యూసీ ఉంటుంది. చూసారా, ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక చిన్న కళాయి పెట్టుకొని 3/4 స్పూన్ ఆయిల్ పెట్టుకుందాము. 3/4 స్పూన్ ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటుంది దీనికి. చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ పులిహోర మంచి టేస్ట్ వస్తుంది దీనివల్ల. కొంచెం ఆయిల్ వేడిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయి, ముందు రోజు ఎలా చేసుకుంటే నెక్స్ట్ డే పులిహోర కలుపుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. కమ్మటి టేస్ట్ పులిహోర ఉంటుంది. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇలా పసుపు వేయగానే చింతపండు రసం కూడా పోసేద్దాము. మంచి స్మెల్ ఇప్పుడే వచ్చేస్తుంది. ఇప్పుడు చేసుకుంటున్నాను నేను రేపు మార్నింగ్ కలుపుకోవటానికి. రేపు ఉగాది కదా, అందుకని ముందే చేసుకొని పెట్టుకుంటున్నాను. రేపటి పనికి రేపు చాలా ఉంటుంది కదా, అందుకు మీకు ఎవరికైనా పనికి వస్తుంది, మీకు ఎవరికైనా యూజ్ వస్తుంది అనేసి ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నాను నేను. ఇలా మిర్చీస్ అంతా నేను ఈ విధంగా మధ్యలో కట్ చేసుకున్నాను. ఫుల్ కట్ చేసుకోలేదు, మిర్చి కాడ కూడా తీసుకోలేదు. 10 to 20 వరకు మిర్చి అలా వేసుకున్నాను. నాకు ఈ మిర్చి పెద్ద కారం లేవు, అందుకే అలా వేసుకున్నాను. ఇలా పులిహోరలో తింటూ ఉంటే ఈ మిర్చి చాలా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. మిర్చి వేసుకొని 2 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుతున్నాను. 20 మిర్చి, 2 స్పూన్ సాల్ట్ ఇలా వేసుకొని ఈ విధంగా ఈ పులిహోర రసం రెడీ చేసుకుంటే ఎంత మంచి టేస్ట్ ఉంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ పులిహోర రసం ఎలా ప్రిపరేషన్ చేసుకుంటున్నానో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా ఫాలో అవ్వండి, టేస్టే చేంజ్ అయిపోద్ది. ఈ పులిహోర టేస్టే చేంజ్ అయిపోద్ది. ఇలాగేనుగా చేసుకొని మీరు ప్రిపరేషన్ చేసుకొని టేస్ట్ చూస్తే, టేస్ట్ నచ్చితే లైక్ మీకు నచ్చిన తర్వాతనే చేయండి. లైక్ ముందే చేయొద్దులేండి. ఫస్ట్ ఇలా ప్రిపరేషన్ చేసుకోండి. ఎక్సలెంట్గా కుదురుతుంది పులిహోర. నిజంగానే ఎక్క బాగుంది అని చెప్తారు మీరే. నిజంగా మీరు అలా చేసుకొని టేస్ట్ బాగుంటే నిజంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలా మధ్య మధ్యలో ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ రసాన్ని. ఇలా ఉడుకుతున్నప్పుడు బబుల్స్ అన్నీ పైకి వచ్చి బయటకు వచ్చి గ్యాస్ మొత్తం పాడైపోద్ది కదా, దాని మీద క్యాప్ వేసుకొని హాఫ్ క్యాప్ వేసుకోవాలి. ఫుల్గా వేసుకోకూడదు, ఎందుకంటే ఫుల్గా వేసుకుంటే క్యాప్ ఆ మీద వచ్చే వాటర్ కూడా లోపల వెళ్ళి ఇంకా వాటర్ అవుతూనే ఉంటుంది ఈ పులిహోర రసము. అందుకని హాఫ్ వేసుకోవాలి. కింద బబుల్స్ కూడా కింద పడవు. మంచిగా బాయిల్ అయిపోతే చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఇలా థిక్గా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్ నాకు పులిహోర రసం రెడీ అయిపోతుంది. లాస్ట్కి నేను కొంచెం బెల్లం వేసాను.
లాస్ట్కి బెల్లం వేసుకుంటే చింతపండు రసము, పులుపు, వగరు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ టేస్ట్ అనేది చంపేస్తుంది అనమాట. మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది. మంచి కమ్మటిగా పులిహార రసం రెడీ అయిపోతుంది. నాకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.